విల్లా విజయ్ కారణంగా యాక్సిడెంట్ అయ్యి కళ్ళు పోగొట్టుకున్న మనోజ్. షాక్లో ప్రభావతి, రోహిణి. నిజంగానే మనోజ్ కళ్ళు యాక్సిడెంట్లో పోబోతున్నాయా? అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. వీడియో అయితే అద్దిరిపోతుంది. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మనోజ్ డీలర్ దగ్గరికి డబ్బుల కోసమని వెళ్తాడు. అప్పుడే మనోజ్ లేని టైంలో మాణిక్యం రోహిణితో మాట్లాడదామని తనకేదో ఫర్నిచర్ అవసరమయ్యి రోహిణి దగ్గరికి వెళ్తాడు. అనుకోకుండా అదే టయానికి బాలు, సత్యం అక్కడికైతే వస్తారు. అప్పుడే ఇక మాణిక్యం వాళ్ళు తనని ఎక్కడ గుర్తుపడతారా అని భయంతో వెంటనే తన దగ్గర ఉన్న హెల్మెట్ని తల మీద పెట్టేసుకుంటాడు. అప్పుడే ఇక బాలు, సత్యం రావడం చూసి రోహిణి కూడా భయపడిపోతుంది, మాణిక్యాన్ని ఎక్కడ గుర్తుపడతారో అని. అప్పుడే ఇక రోహిణి, మావయ్య మీరేంటి మావయ్య ఇలా వచ్చారు అని అడుగుతూ ఉంటే అప్పుడే ఇక బాలు మాణిక్యం దగ్గరికి వెళ్ళి అలాగా చూస్తూ ఉంటాడు. హెల్మెట్ పెట్టుకున్న అతన్ని బాలు అలా చూస్తూ ఉండడం చూసి రోహిణి, అతను ఫర్నిచర్ చూడ్డానికి వచ్చారు, నువ్వేంటి బాలు అలా ప్రవర్తిస్తున్నావు, ఏమనుకుంటారు అని రోహిణి అడగడంతో, ఏం లేదు పార్లలమ్మ, అతనేంటి అలాగా హెల్మెట్ లోపల కూడా పెట్టుకుంటున్నాడు, బైక్ నడిపేటప్పుడు కదా హెల్మెట్ పెట్టుకోవాలి అని అంటూ ఉంటాడు బాలు. కొంతమందికి అదో అలవాటు, తను బైక్ మీద నుంచి దిగేసి డైరెక్ట్గా హెల్మెట్ తీయకుండా లోపలికి వచ్చారు, ఆయన రెగ్యులర్ కస్టమరే అని అంటూ ఉంటుంది రోహిణి. ఆ తర్వాత ఇక ఫోన్ అక్కడే మర్చిపోయి మాణిక్యం అయితే కంగారు పడిపోతూ వెళ్ళిపోతూ ఉంటాడు. అప్పుడే బాలు మాణిక్యాన్ని పిలుస్తాడు. ఇక పిలవడంతో వామ్మో గుర్తుపట్టేశాడా ఏంటి అని ఒక పక్క మాణిక్యం, మరో పక్క రోహిణి ఇద్దరు భయపడిపోతూ ఉండగా, మీ ఫోను మర్చిపోయి వెళ్ళిపోతున్నారని బాలు అంటాడు. అప్పుడే మాణిక్యం ఇక దగ్గరికి వచ్చి ఇక తల ఊపుతో ఫోన్ మర్చిపోయి వెళ్ళిపోతున్నారేంటి అని బాలు అడగడంతో ఇక తల ఊపుతాడు తప్ప సమాధానం చెప్పడు. ఇంట్లో కూడా ఇలాగే హెల్మెట్ పెట్టుకో తిరుగుతారా అని అడుగుతాడు. తల ఊపుతాడు, అంతే. మళ్ళీ మాట గుర్తుపట్టేస్తాడేమని భయం. ఇక వెళ్ళిపోతాడు అక్కడి నుంచి మాణిక్యం. చూసావా నాన్న, తన ఫోన్ మర్చిపోయాడని వెనక్కి పిలిచి మరీ ఇస్తే కనీసం థ్యాంక్స్ కూడా చెప్పలేదు. మనుషులు ఇలా తయారవుతున్నారు, చేసిన మేలుకు కూడా కృతజ్ఞత చెప్పుకోలేకపోతున్నారు అని సత్యంతో బాలు చెప్తాడు. అవును మావయ్య, ఇలా వచ్చారేంటి, ఏమన్నా పనుందా అని అడుగుతూ ఉంటుంది రోహిణి. మా నాన్నే కదా ఈ షాపుకి ఓనరు, అందుకని లెక్కలు చూడడానికి వచ్చాడు, ఇక్కడ లెక్కలు సరిగ్గా ఉండవు కదా అని అంటూ ఉంటే ఆ మాట విని రోహిణి షాక్ అయిపోతూ ఉంటుంది. నువ్వు ఆగరా, నేనేమన్నా ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ నా లెక్కలు చూడడానికి వచ్చి, చూడమ్మా అదే మన సుందరికి పెళ్లి కుదిరింది కదా, తన పెళ్ళికి ఏదైనా గిఫ్ట్గా ఫర్నిచర్ ఇద్దామని అనుకుంటున్నాను, అందుకని మన షాప్లో ఫర్నిచర్ తీసుకుందామని వచ్చాను అని సత్యం అంటాడు. మా నాన్న తీసుకునే వస్తువులకి డబ్బులేమి ఇవ్వడం, ఈ షాపు మా నాందే కదా అని బాలు అనడంతో, మా నాన్న దగ్గర డబ్బులు తీసుకోవద్దని చెప్పడంతో రోహిణి ఏం చెయ్యాలో నాకు తెలుసు బాలు అని అంటూ ఉంటుంది. బాలు నువ్వు వెళ్ళరా, అయినా నేను డబ్బులు ఇవ్వకుండా ఎలా ఉంటాను, సుందరికి గిఫ్ట్ ఇచ్చేది కదా, అలా ఎలా డబ్బులు ఇవ్వకుండా ఉంటాను, చూడమ్మా నేను డబ్బులు ఇస్తాను, ఫర్నిచర్ చూస్తాను అని అంటూ ఉంటాడు సత్యం. సరే నాన్న, ఆ జాగ్రత్తగా ఆటోని పిలిపించి మళ్ళీ మా నాన్నే ఆటో ఎక్కించి ఇంటికి పంపించు, ఎందుకంటే నాకు ట్రిప్ ఉంది, నేను వెళ్తున్నాను అని బాలు వెళ్ళిపోతాడు. ఇక రోహిణి అయితే, బాలు ఇక మారడు మావయ్య, ఎలా మాట్లాడుతున్నాడో చూడండి, అసలు అందరూ చూడండి ఎలా చూస్తున్నారో పనిచేసేవాళ్ళు అని అంటూ ఉంటుంది రోహిణి. వాడెప్పుడు కరెక్ట్గా మాట్లాడతాడమ్మా, తప్పుగా మాట్లాడటం మనసులో ఒకటి ఉంచుకొని పైకి మాట్లాడే పద్ధతి వాడికి లేదు అని చెప్తూ ఉంటే ఇక రోహిణి మౌనంగా ఉండిపోతుంది. ఇక ఇదంతా జరుగుతూ ఉండగా డీలర్ దగ్గర క్యాష్ తీసుకొని మనోజ్ అయితే ఇక తను బైక్ ఎక్కబోతూ ఉంటాడు. అప్పుడే మనోజ్ దగ్గర 30 లక్షలు కొట్టేసి విల్లా ఇస్తానని 30 లక్షలు కొట్టేసిన విజయ్ అయితే కనపడతాడు. ఇక విజయ్ అయితే ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతూ ఉంటాడు. మీకు ఒక మంచి విల్లా ఉంది, మీరు అడ్వాన్స్గా 30 లక్షలు ఇస్తే ఆ విల్లా మీ సొంతం చేసుకోవచ్చు, తర్వాత మిగతా అడ్వాన్స్ పే చేయొచ్చు అని మాట్లాడుతూ ఉంటాడు. మళ్ళీ ఎవరినో మోసం చేయడానికి. అదంతా కూడా మాటలు విని వెనక్కి తిరుగుతాడు మనోజ్. వీడు మళ్ళీ ఎవరికో మోసం చేయడానికి ప్లాన్ చేస్తున్నాడు. రే
నాకు భలే దొరికావురా, నిన్నేం చేస్తానో చూడు రే అంటూ పెద్దగా పిలుస్తాడు మనోజ్. మనోజ్ని చూసి వామ్మో వీడి కంట పడ్డానేంటి, వీడు పట్టుకుంటే వదలడు అని వెంటనే కారు ఎక్కేసి నువ్వు తొందరగా పోనివయ్యా అని డ్రైవర్కి అయితే చెప్తాడు. తొందరగా ఫాస్ట్గా పోని అని అంటూ ఉంటాడు. అప్పుడే మనోజ్ కారు వెనకాలే పరిగెత్తుకుంటూ ఇక వెళ్తూ ఉంటాడు. అలా వెళ్తూ ఉండగా గుడి బయట ఒక అతను నమస్కారం చేస్తూ ఉండగా అతన్ని గుద్దేస్తాడు. అతన్ని గుద్దేసంతో అతను కింద పడిపోతాడు. రేయ్, నీ కళ్ళు కనిపించడం లేదేంట్రా, నన్ను పడేసి మళ్ళీ పరిగెత్తుకుంటూ వెళ్తావా, నిన్నేం చేస్తానో చూడని ఆ కింద పడిపోయిన అతను ఇక మనోజ్ వెనకాలే వెళ్తూ ఉంటాడు. తర్వాత ఒక పూలమ్మి తను తల మీద పువ్వులు పెట్టుకొని వెళ్తూ ఉంటుంది. అప్పుడే మనోజ్ ఆమె పూలమ్మే ఆవిడ్ని కూడా ఢీ కొడతాడు. దాంతో పూలన్నీ నేలపాలైపోతాయి. రే, కళ్ళు కనిపించడం లేదేంట్రా నీకు అని మనోజ్ వెనకాలే తను కూడా పరిగెత్తుతుంది. అదేవిధంగా బైక్ మీద వచ్చే అతనికి కూడా అడ్డుపడతాడు. అతను బైక్ మీద నుంచి పడిపోతాడు. ఇలాగా అందరినీ కూడా గుద్దుకుంటూ వెళ్తూ ఉంటాడు. ఇక మనోజ్ అయితే అలా గుద్దుకుంటూ వెళుతూ ఉండగా ఇంతలో ఆ విల్లా విజయ్ కారు అయితే ఆగిపోతుంది. ఇదేంటి, వీళ్ళందరూ నా వెంట పడుతూ ఉండగా ఇప్పుడు కారు ఆగిపోయింది, ఇప్పుడు వాడికి దొరికానంటే నా పని అయిపోయినట్టే, ఏమైందయ్యా, కారు స్టార్ట్ అవ్వట్లేదా అని అడుగుతూ ఉంటాడు. లేదు సార్, కారు స్టార్ట్ అవ్వట్లేదు అని అతను చెప్పడంతో తొందరగా పోనివయ్యా, వాడు నా వెంట పడుతున్నాడు అని అంటూ ఉంటే ఏం సార్ మీరు దొంగనా అని అడుగుతాడు అతను. దొంగ లేదు, ఏమీ లేదు, వాడు నా దగ్గర డబ్బులు తీసుకొని మళ్ళీ డబ్బుల కోసం నన్ను డిమాండ్ చేస్తున్నాడు అని విల్లా రాజు అయితే చెప్తూ ఉంటాడు డ్రైవర్తో. మనోజ్ దగ్గరికి రాగానే అప్పుడే ఇక కార్ స్టార్ట్ అవడంతో ఆ విల్లా విజయ్ తప్పించుకొని వెళ్ళిపోతాడు. తరువాత మనోజ్ అతన్ని ఎలాగైనా పట్టుకోవాలని తనేంటి మళ్ళీ యూటర్ను తిరిగి వెళ్తూ ఉండగా ట్రాఫిక్ పోలీసుని గుద్దేస్తాడు. ట్రాఫిక్ పోలీస్కి తలకి గాయమైతే అవుతుంది. అలా కొంచెం దూరం పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉండగా వీళ్ళందరూ కూడా మనోజ్ వెనకాలే పరిగెత్తుతూ ఉంటారు. అప్పుడే మనోజ్ వీడు వెనకాల పరిగెత్తుతూ వీళ్ళందరికీ నేను నష్టం కలిగించాను, వీళ్ళందరూ ఇప్పుడు నన్ను పట్టుకోవడానికి వస్తున్నారు, వీళ్ళ నుంచి నేను తప్పించుకోవాలి అని వాళ్ళ నుంచి పరిగెత్తుతూ వెళ్తూ ఉండగా ఇక వ్యాన్ అయితే గుద్దేస్తాడు. వ్యాను గుద్దేయడంతో ఆ వ్యాను అద్దాలు పగిలిపోయి మనోజ్ కళ్ళల్లో పడిపోతాయి. మనోజ్కి గాయాలు కూడా అవుతాయి. దాంతో మనోజ్ అక్కడికక్కడే స్పృహ కోల్పోతాడు. అయ్యో, ఇతను ఎవరో ఇలా దెబ్బలు తగిలి స్పృహ కోల్పోయాడే అని మనోజ్ని హాస్పిటల్కి అయితే తీసుకువెళ్తారు. ఇంతలో ప్రభావతి నడుస్తూనే ఇంట్లో పడిపోతుంది. అలా పడిపోవడంతో అది చూసి బాలు అయ్యో అమ్మ ఏంటమ్మా అలా పడిపోయావు అని చెయ్యి పట్టుకో పైకి లేవద్దు కానీ అని బాలు అంటాడు. అప్పుడే ఇక బాలు చెయ్యి ఇవ్వబోతుండగా నీ చెయ్యి నేనెందుకు పట్టుకుంటానురా, లే నేను అస్సలు పట్టుకోను, ఇలాగే కూర్చుంటాను అని అంటుంది ప్రభావతి. అప్పుడే మీనా అని పిలుస్తాడు బాలు. మీనా పరిగెత్తుకుంటూ ఏంటండి ఏమైంది, అయ్యో అత్తయ్య ఏంటి ఇలా కింద కూర్చుండిపోయారు అని అంటూ ఉంటుంది మీనా. కింద కూర్చోవడం కాదు మీనా, కింద నడుస్తూ పడిపోయింది మమ్మ అని అంటాడు బాలు. అయ్యో అత్తయ్య చెయ్యివ్వండి అని అంటూ చెయ్యి పట్టుకోమంటుంది. మీనా కూడా లేదు, మీ ఇద్దరూ కూడా నన్ను ముట్టుకోవడానికి వీల్లేదు అని ప్రభావతి గట్టిగా అరుస్తుంది. ఈలోగా రవి వస్తాడు. అయ్యో అమ్మ ఇలా కింద కూర్చుండిపోయావేంటమ్మా, పైకి లేగు అని అంటూ ఉంటాడు. పైకి లేవలేకపోతున్నానరా అని అంటూ ఉంటుంది ప్రభావతి. అప్పుడే మెల్లిగా ప్రభావతిని చెయ్యి పట్టుకుని పైకి లేపి సోఫాలో కూర్చోబెడతాడు. ఏంటమ్మా, ఏంటి చూసుకునే పని లేదా, అలా ఎలా పడిపోయావు, ఏదో చిన్నపిల్లలు పరిగెత్తుకుంటూ వచ్చి పడిపోయినట్టు అని అంటూ ఉంటాడు రవి. చూసుకోలేదురా, నేనేమన్నా కావాలని పడిపోతానా ఏంటి, అలా మాట్లాడుతున్నావు అని అంటూ ఉంటుంది ప్రభావతి అలా అన్న తరువాత అప్పుడే ఇక బాలు అయితే చాలా బాధపడుతూ ఉంటాడు. ప్రభావతి తనను అలాగా వేరుగా చూడడం ఇక వంటగదిలోకి వెళ్ళి మీనాతో అంటాడు. చూసావా మీనా, నేను ఆవిడ కడుపునే పుట్టాను, కానీ పడిపోతే చెయ్యి ఇవ్వమన్నా కూడా తను ఇవ్వలేదు. నేను ఆ మాత్రం విలువ చేయనా, ఎందుకు మా అమ్మకి నేనంటే అంత కోపం, నేను ఏం పాపం చేశానని
కన్న తల్లి ప్రేమకి దూరం అవుతున్నాను. మనోజ్ రవి గాళ్లాగా నేను కూడా ఆవిడకి కన్న కొడుకునే కదా, మరి నన్ను ఎందుకు దూరం పెడుతుంది అని బాధపడుతూ ఉంటే అప్పుడే ఇక అంటూ ఉంటుంది మీనా, మిమ్మల్నే కాదు నన్ను కూడా అత్తయ్య పట్టుకొనివ్వలేదు. చూశారు కదా, చూడండి మీ మంచి మనసుని ఏదో ఒక రోజు అత్తయ్య అర్థం చేసుకుంటారు. పిల్లల్ని పెడుతుంది, 4-5 పిల్లల్ని పెడుతుంది, అందరినీ సమానంగానే చూస్తుందా? ఏ గూటిగా అవి విడిపోతూ ఉంటాయి. చూడండి మీ మంచితనమే మిమ్మల్ని కాపాడుతుంది. మీరేమీ ఫీల్ అవ్వకండి. అత్తయ్య ఏమి ఇప్పుడేమీ మిమ్మల్ని ఇలా కొత్తగా ఏమీ చూడడం లేదు కదా, అత్తయ్య ఎప్పుడు అంతే కదా అని అంటూ ఉంటుంది మీనా. మీనా అలా అన్న తర్వాత అప్పుడే బాలు ఫీల్ అవుతూ ఉండడం చూసి, మీకు ఒకటి అర్థమైందా? మీరు అత్తయ్యకి ఇష్టం లేని కొడుకు, నేను ఇష్టం లేని కోడల్ని. అత్తయ్య నన్ను కూడా మిమ్మల్ని చూసినట్టే చూస్తుంది. నేను సరిపెట్టుకుంటున్నాను కదా, మీరేమీ బాధపడకండి అని మీనా అంటూ ఉంటుంది. ఇంతలో రవిని అడుగుతూ ఉంటుంది, మనోజ్ ఎక్కడికి వెళ్ళాడు, ఇంకా రాలేదేంటి అని. మనోజ్ షాప్కని పొద్దున్నే వెళ్ళాడు కదమ్మా, ఇంకా వాడికి టైం అవ్వలేదు, వస్తాడులే అని అంటూ ఉంటాడు రవి. అప్పుడే ఇక ప్రభావతి, మనోజ్ ఇంకా రాలేదేంటని ఎదురు చూస్తున్నాను అని మనోజ్ గురించి భయపడుతూ ఉంటుంది. ప్రభావతితో ఇలా అంటూ ఉంటాడు, ఎందుకమ్మా వయసు అయిపోతుంది, చూసుకొని నడవాలి కదా అని అంటూ ఉంటే, ఏంట్రా వయసు అయిపోయేది, ఎవరికి వయసు అయిపోతుంది, ఏదో మిస్టేక్ జరిగిందంతే, అంటే చూపు సరిగ్గా కనిపించడం లేదేమో అని అంటాడు. రే నా చూపు బాగానే ఉందిరా, అయితే నరాల బలహీనతేమో అని అంటూ ఇక రవి అయితే అంటూ ఉంటే, రే లేనిపోని రోగాలన్నీ నాకే అంటగట్టేలా ఉన్నావు కదరా నువ్వు అని రవిని తిడుతుంది. ఇంతలో రోహిణి ఫోన్ చేస్తుంది ప్రభావతికి. రోహిణి ఫోన్ చేస్తుందని ఫోన్ లిఫ్ట్ చేసిన ప్రభావతి ఇక రోహిణి అవతల వైపు నుంచి అత్తయ్య అత్తయ్య అంటూ ఇక కంగారు పడుతూ ఏడుస్తూ మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడే ఇక ప్రభావతి అది విని ఒక్కసారే షాక్ అయిపోతూ, ఏంటమ్మా రోహిణి, ఏం జరిగింది, ఎందుకు అలా కంగారు పడిపోతున్నావు నువ్వు అని అడుగుతూ ఉంటుంది. అత్తయ్య మనోజ్కి అని ఏడుస్తూనే ఉంటుంది. ఏంటమ్మా ఎందుకు అంతలా ఏడుస్తున్నావు, ఏమైంది మనోజ్కి, మనోజ్ అంటావేంటి, చెప్పమ్మా అని అడుగుతూ ఉంటే, మనోజ్కి యాక్సిడెంట్ అయింది అత్తయ్య అని అన్నంగానే ఒక్కసారే ప్రభావతి ఇక పైకి లేచి, ఏంటి మనోజ్కి యాక్సిడెంట్ అయ్యిందా అని షాక్ అయిపోయి ఉండిపోతుంది. ఇక అందరూ కూడా అలా షాక్ అయిపోయి ఉండిపోతారు రవి. ఇంతలో ఒక్కసారే ప్రభావతి గట్టిగా అరవడంతో లోపల నుంచి బాలు మీనా కూడా వచ్చేస్తారు. అయ్యో మనోజ్, ఏమైందిరా నీకు యాక్సిడెంట్ అవడం ఏంట్రా అని అంటూ బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది ప్రభావతి. ఏమైందమ్మా అని రవి అడగడంతో, మనోజ్కి యాక్సిడెంట్ అయిందంట్రా అని అనగానే, అవునా, ఫోన్ ఇలా ఇవ్వు వదినా, ఏమైంది వదినా అని అడుగుతూ ఉంటాడు రవి. ఏమైందో తెలీదు, మీ అన్నయ్యని ఐసీయూలో పెట్టారు, ఇక్కడ హాస్పిటల్లో ఉన్నాను, ఎవరు ఎటువంటి సమాధానం చెప్పడం లేదు అని ఏడుస్తుంది రోహిణి. నువ్వు కంగారు పడుకోదినా, మేము వస్తున్నాము అని అంటూ ఉంటాడు రవి. అప్పుడే ప్రభావతి ఫోన్ తీసుకొని, ఇప్పుడు ఎలా ఉన్నాడమ్మా, వాడు బాగానే ఉన్నాడు కదా అని అడుగుతూ ఉంటే, తెలీదత్తయ్య, ఐసీలో పెట్టారు, నాకు చాలా భయంగా ఉంది అని ఏడుస్తుంది. అప్పుడే ఇక ప్రభావతి, ఏంటి ఐసీలో పెట్టారా, అయ్యో మనోజ్ అంటూ ఇక చాలా ఏడుస్తుంది. మేము వస్తున్నామంటూ ఫోన్ పెట్టేశాక ఇంతలో సత్యం వస్తూ ఉండగా ప్రభావతి ఏడవడం చూసి సత్యం షాక్ అయిపోతూ, ఏమైంది ప్రభా, ఎందుకు ఏడుస్తున్నావని అడుగుతూ ఉంటాడు. మనోజ్కి యాక్సిడెంట్ అయిందంటండి, ఐసీలో ఉన్నాడంట అని అనగానే ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటాడు సత్యం కూడా. ఏంటి ఐసీలో ఉన్నాడా అని అంటూ తను కూడా చాలా కంగారు పడిపోతూ ఉంటాడు. నాన్న కంగారు పడుకు నాన్న, ఏమీ కాదు మనోజ్కి, మనం వెళ్దాం పదా అని అంటూ ఉంటాడు బాలు. అప్పుడే మీనా, అవును మావయ్య ఏమీ కాదు, పాపం అక్కడ ఒక్కతే రోహిణి ఉంది, పదండి వెళ్దాం అని అందరూ కూడా హాస్పిటల్కి అయితే బయలుదేరుతారు. అలా హాస్పిటల్కి బయలుదేరిన తర్వాత ఇంతలో ఐసీయూలో ఇచ్చి నర్స్ అయితే బయటికి వస్తుంది. ఎలా ఉంది అని అడుగుతూ ఉంటే, మమ్మల్ని డిస్టర్బ్ చేయకండి మేడం, మాకే కంగారుగా ఉందంటూ ఆ నర్సు చెప్పడంతో మనోజ్కి ఏమైపోతుందా అని చాలా భయపడిపోతూ ఉంటుంది రోహిణి. ఇంతలో డాక్టర్ అయితే ఇక వస్తారు. ఇక వచ్చిన తర్వాత మనోజ్ని బయటికి తీసుకొస్తారు. మనోజ్కి కళ్ళకి కట్టు వేసి ఉంటుంది, అలాగే తలకి స్పృహలో అయితే ఉండడు. మనోజ్ని చూసి ఇక రోహిణి షాక్ అయిపోతూ, డాక్టర్ తనకేమైంది, అలా కళ్ళకి కట్టు కట్టారేంటి, తనకి ప్రమాదం ఏమీ లేదు కదా అని అడుగుతూ ఉంటుంది ఏడుస్తూ.
పర్వాలేదమ్మా, నువ్వేమీ భయపడకు, తనకి ఎటువంటి ప్రమాదం లేదు అని డాక్టర్ అయితే చెప్తాడు. మరి ఆ కళ్ళకి ఆ కట్టేంటి డాక్టర్, ఏం జరిగింది అని అడుగుతూ ఉంటుంది రోహిణి. అప్పుడే ఇక డాక్టర్, గాజు పెంకులు తన కళ్ళల్లోకి గుచ్చుకున్నాయి, చిన్న ఆపరేషన్ చేసి కట్లు వేశాము అని అనగానే, అంటే చూపుకేమీ ప్రమాదం లేదు కదా అని అంటుంది రోహిణి. ఇప్పుడే ఏమీ చెప్పలేమమ్మా, కొన్ని టెస్టులు చేయాలి, ఆ టెస్టులు చేసిన తర్వాతే అతనికి ఎలా ఉంటుందా అనేది చెప్పగలం తప్ప ఇప్పుడేమీ చెప్పలేము. కొన్ని టెస్టులు ఖచ్చితంగా చేయాలి, తను స్పృహలోకి వచ్చిన తర్వాతే అదంతా కూడా మేము చెప్పగలము అని డాక్టర్ అయితే చెప్తాడు. ఇక డాక్టర్ అలా అనడంతో, సార్, ఏం డాక్టర్, నా భర్తకి నేను కళ్ళు ఇస్తాను, నా కళ్ళు తీసుకుని అతనికి పెట్టండి అని రోహిణి అంటుంది. బ్రతుకున్న వాళ్ళు కళ్ళు తీసి కళ్ళు పెట్టకూడదమ్మా, అది చట్టరీత్యా నేరం. అయినా కళ్ళు పోయే ఛాన్స్ ఏమీ లేదు, తనకి చూపు ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది, నువ్వు కంగారు పడుకో, అతన్ని ఐసీలోంచి రూమ్కి షిఫ్ట్ చేస్తున్నాము అని చెప్తూ ఉంటారు డాక్టర్. ఇంతలో ప్రభావతి అందరూ కూడా వచ్చేస్తారు. అప్పుడే ఇక ప్రభావతి రోహిణిని చూసి, అయ్యో అత్తయ్య వచ్చారా, చూసారా మనోజ్ పరిస్థితి ఏమైందో అంటూ బాధపడుతూ ఉంటుంది. ఏమైంది, వీడికి ఎందుకు ఇలా జరుగుతుంది, మనోజ్ రూమ్లోకి ఇచ్చారత్తయ్య, మీరు వెళ్ళి చూసిరండి అని లోపలికి పంపిస్తుంది. ఇక మనోజ్కి కళ్ళుకి కట్టేసి ఉంటుంది. అది చూసి, అదేంటమ్మా కళ్ళుకి కట్టేశారు, ఏమైంది అని అడుగుతూ ఉంటాయి. అప్పుడే, ఏమీ లేదు, మీరేమీ భయపడకండి అత్తయ్య, కంట్లోకి గాజు పెంకులేయో కూర్చుకున్నాయంట అని అనగానే ఆ మాట విని ఒక్కసారి అందరూ షాక్ అయిపోతూ ఉంటారు. ఇంతలో డాక్టర్ అయితే వస్తారు. ఇక డాక్టర్ వచ్చిన తర్వాత ఇక అడుగుతూ ఉంటే డాక్టరు సమాధానం ఇలా చెప్తారు, ఆయనకి ప్రాణాలకి ప్రమాదం లేదు, కానీ కంటి చూపు కొన్ని టెస్టులు చేస్తేనే తప్ప వస్తుందో లేదో చెప్పలేము అని డాక్టర్లు అనడంతో ఒకేసారి అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. అతన్ని ఇప్పుడే మీరు డిస్టర్బ్ చేయకండి, అతను ఎక్కువ ఎమోషనల్ అవ్వకూడదు, ఒక 5 నిమిషాల్లో అతనికి స్పృహ వస్తుంది అని అనడంతో ఇక ప్రభావతి చాలా బాధపడుతూ ఉంటుంది. ఇంతలో ఇక సత్యం కూడా బాధపడుతూ ఉంటే అప్పుడే బాలు సత్యం దగ్గరికి వెళ్ళి, నాన్న బాధపడుకు నాన్న, ఏమీ కాదు, మనోజ్కి చెప్పారు కదా డాక్టర్ గారు, ప్రాణాలకి ప్రమాదం లేదని, వాడు త్వరగా కోలుకుంటారు, వాడి కంటి చూపు కూడా వస్తుంది, ఇప్పుడు మెడిసిన్ వచ్చేసింది కదా అని సత్యాన్ని ఓదారుస్తూ ఉంటాడు. అందరూ తలాక వైపు అలా కూర్చొని ఉండగా ఇంతలో మీనా అంటూ ఉంటుంది బాలుతో, నేను రోహిణిని అలా చూడలేకపోతున్నానండి, తను చూడండి ఎంతలా ఏడుస్తుందో, అత్తయ్య గారు కూడా చాలా ఏడుస్తున్నారు, మావయ్య గారు కూడా బాధపడుతున్నారు అని అంటూ ఉంటే, ఎంతైనా పెద్ద కొడుకు కదా, మా నాన్న బాధపడతాడు, నువ్వేమీ భయపడకు మీనా, డాక్టర్లు ఉన్నారు కదా చూసుకుంటారు, ఇప్పుడు అంతా కూడా వచ్చేసింది కదా, భయపడాల్సిన అవసరం లేదు అని బాలు చెప్తూ ఉండగా ఇంతలో శృతి అయితే వస్తుంది. రవితో ఎలా ఉంది రవి అని అడుగుతూ ఉంటుంది. అప్పుడే ఇక రవి అయితే జరిగిందంతా చెప్పడంతో రోహిణి దగ్గరికి వెళ్ళి, రోహిణి నువ్వేమీ భయపడకో, ఏమీ కాదు, ధైర్యంగా ఉండు అని ధైర్యం చెప్తూ ఉంటుంది శృతి. ఇంతలో అక్కడికి అందరూ కూడా వస్తారంటే మనోజ్ పరిగెత్తుతో అందరి కూడా వస్తువులు నాశనం చేయడం ఎలా చేస్తాడు కదా, వాళ్ళందరూ కూడా వస్తారు. అలా వచ్చిన తర్వాత అప్పుడే వాళ్ళని చూసి అడుగుతూ ఉంటాడు. అప్పుడే ఇంకా బాలు అడుగుతూ ఇలా అంటాడు, ఎవరు మీరు అని అడుగుతూ ఉంటే, ఇక్కడ యాక్సిడెంట్ అయింది కదా, అతను ఎక్కడున్నాడు అని అడుగుతూ ఉంటే, అతను మా అన్నయ్యే, అతను గదిలో ఉన్నాడు, చెప్పండి ఏం జరిగింది అని అనగానే, ఏమీ లేదు, అతనికి ఇప్పుడు ఎలా ఉందని అడుగుతారు, బాగానే ఉంది, ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడ్డాడు, మీరందరూ అందుకే వచ్చారా అని అడుగుతూ ఉంటాడు బాలు. లేదు, మీ అన్నయ్య మాకు ఎంతో నష్టాన్ని కలిగించాడు అంటూ నేను దేవుడి దగ్గర దండం పెట్టుకుంటే, విఘ్నేశ్వరుడు గుడి దగ్గర గుంజలు తీస్తుంటే నన్ను ఢీ కొట్టి వెళ్ళిపోయాడు, నేను కింద పడిపోయాను, నాకు దెబ్బలు తగిలాయని, పూలు అమ్ముకునే ఆవిడ నా పూలన్నీ నాశనం అయ్యాయని, బైక్ మీద నుంచి నేను పడిపోయానని ఇలా అందరూ కూడా చెప్తారు. మాకు నష్టం వచ్చింది, మాకు డబ్బులు కట్టండి అని ఇక డబ్బులైతే అడుగుతారు బాలుని. అప్పుడు ఇక బాలు ఎవరికి ఎంతెంత ఇవ్వాలని అడిగితే ఒకళ్ళు 2000 1000 ఇక సమాధానం అయితే చెప్తారు. అప్పుడే బాలు వాళ్ళందరికీ కూడా డబ్బులు ఇచ్చేస్తాడు, ఇచ్చేసి పంపించేస్తాడు. ఇక ఈ విషయాలు ఏమీ చెప్పడు. ఏంటి మీనా,
అసలు ఎప్పుడు కారు మీద వెళ్ళొచ్చేవాడు, ఇప్పుడు రోడ్డు మీద పరిగెత్తుకుంటూ వెళ్ళడమేంటి, ఇలాగా వ్యాన్ని ఢీ కొట్టడమేంటి, అసలు ఏం జరుగుంటుందంటావు అని బాలు అయితే అంటాడు. అదే నాకు అర్థం కావడం లేదండి, ఏదో జరిగింది మొత్తానికి అని మీనా అయితే చెప్తుంది. ఇంతలో మనోజ్కి స్పృహ వచ్చిందని డాక్టర్ చెప్పడంతో లోపలికైతే వెళ్తారు. వెళ్ళిన తర్వాత ఇక మనోజు, రోహిణి నాకేమీ కనిపించడం లేదు రోహిణి, నువ్వెక్కడున్నావు రోహిణి అని రోహిణిని అడుగుతాడు. మనోజ్ నేను ఇక్కడే ఉన్నాను మనోజ్, నీకేం కాదు నేనున్నాను, అంతా చీకటిగా ఉంది, నాకు భయమేస్తుంది, నాకు ఏమీ కనిపించడం లేదు, నా కళ్ళు ఏమయ్యాయి అని మనోజు ఇక ఏడుస్తూ ఉంటాడు. అమ్మా నువ్వెక్కడున్నావమ్మా, నువ్వు కూడా నాకు కనిపించట్లేదమ్మా అని అనగానే, రే ఏం భయపడకురా, నీకేం కాలేదు, చిన్న ఆపరేషన్ చేశారు, కట్లిప్పేస్తే నీ కళ్ళు కనపడతాయి అని అంటూ ఉంటుంది ప్రభావతి. అమ్మా కళ్ళు కనిపించకపోతే నేను అనుకున్నది ఎలా సాధిస్తాను, బిజినెస్ మ్యాన్గా నేను ఎదగాలనుకున్నాను, నా కలలన్నీ కూడా ఆవిరైపోయినట్టేనా, ఇప్పుడు నేను ఎలా చూడాలమ్మా, నేను ఎలా బ్రతకాలి, నేను చదివిన డిగ్రీలకి విలువ ఉండదమ్మా అని బాధపడుతూ ఉంటే, మనోజ్ నువ్వు బాధపడుకో, నేను చూసేలా చేస్తాను, నా కళ్ళుతో నేను చూపిస్తాను లోకాన్ని అంటూ ఇక ఎమోషనల్గా మాట్లాడుతూ ఉంటుంది రోహిణి. అయినా సరే మనోజ్ అయితే అలాగే మాట్లాడుతూ ఉంటాడు. ఇంతలో ఇక బాలు, రే నీకేం కాదురా, డాక్టర్లు ఏమీ కాదని చెప్పారు, కొన్ని టెస్టులు చేసి నీకు చూపి తెప్పిస్తామని కూడా అన్నారు, నువ్వేమీ భయపడకు, నీకేం కాదు, మేమంతా ఉన్నాం కదా, ధైర్యంగా ఉండు అని ధైర్యం చెప్తూ ఉంటాడు బాలు. లేదురా ఇక నేను బ్రతుకున్నా లేనట్టే, కళ్ళు చూపు లేకపోతే అని బాధపడుతూ ఉంటాడు. రే ఏం కాదురా, టెస్టులు చేస్తే ఖచ్చితంగా నీకు చూపు వస్తుందని చెప్పారు డాక్టర్లు, నువ్వు భయపడాల్సిన అవసరం లేదు, ఎక్కువగా ఎమోషనల్ అవ్వకు, మంచిది కాదు అని అంటూ ఉంటే ఆ మాట విని అప్పుడు ఇక మనోజ్ అయినా సరే అస్సలు కూడా తను ఇక ఓపికతో ఉండడం, భయపడిపోతూ ఉంటాడు. అప్పుడే ఇక మీనా బాలు పక్కకి వచ్చి, ఏంటండి ఇది, అసలు ఎప్పుడు కూడా మీ అన్నయ్యని పరిస్థితుల్లో చూడలేదు, ఏం జరిగిందో తెలియడం లేదు, అందరినీ ఇలా చూస్తూ ఉంటే నేను తట్టుకోలేకపోతున్నాను, ఇక్కడే దగ్గరలో గుడి ఉంది కదండి, గుడికి వెళ్ళొస్తాను అని అంటూ ఉంటుంది. అప్పుడే ఇక మీనా, సరే మీనా భయపడకు, ఏమీ కాదు అని బాలు సర్ది చెప్తూ ఉంటాడు. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి మనోజ్కి చూపు వస్తుందా, అసలు ఏం జరగబోతుంది, టెస్ట్లు ఎలా రాబోతున్నాయి అనేది రిపోర్ట్స్ రాబోయే కథలో తెలుసుకుందాం. వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి.